హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. రొటీన్గా చికెన్ మటన్ తిని తిని బోర్ వచ్చేసిందా? మీలో చాలామందికి బోటీ అంటే చాలా ఇష్టమా? కానీ ఎలా చేయాలో తెలియక ఎన్నిసార్లు చేసినా కుదరక ఇబ్బంది పడుతూ ఉన్నారా? అందుకే ఈ డిష్ మీకోసమే. దీనికోసం నేను కేజీ బోటీ తీసుకున్నాను. ముందుగా హాట్ వాటర్ పెట్టి అందులో ఈ బొంత లాంటి దాన్ని వేసి 5 నిమిషాలు వేడి చేసి స్టవ్ ఆఫ్ చేసి చాకుతో ఇలా రబ్ చేస్తూ మొత్తం క్లీన్ చేసుకోవాలి. తరువాత అదే హాట్ వాటర్లో మిగిలిన మొత్తం బోటీని వేసి పైపులను కూడా ఇలా శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. వర్క్ కొంచెం హార్డ్గా ఉన్నా వండాక టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. అంతా శుభ్రం చేసుకున్నాక ఇందులో 2 స్పూన్స్ అల్లం, 2 స్పూన్స్ పసుపు వేసి చక్కగా అంతా ముక్కలకు పట్టించి స్టవ్ మీద గిన్నె పెట్టుకొని 100 గ్రామ్స్ ఆయిల్ వేసి వేడయ్యాక ఒక ఆనియన్, 4 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోవాలి. ఫ్రై అవుతుండగా 2 యాలకులు, 8 లవంగాలు, 2 దాల్చిన చెక్క ముక్కలు వేసుకొని ఫ్రై చేయాలి. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న బోటీని వేసి కలిపి మూత పెట్టి సిమ్లో 10 నిమిషాలు ఉడికించాలి. 10 నిమిషాల తర్వాత చూస్తే ఇందులో నుండి వాటర్ వస్తూ ఉంటాయి. ఈ వాటర్లోనే సిమ్లో పూర్తిగా ఉడకనివ్వాలి. పూర్తిగా వాటర్ ఇరిగిపోయాక 3 స్పూన్స్ కారం, 3 స్పూన్స్ సాల్ట్ వేసి అంతా ఒకసారి కలిపి మూత పెట్టి ఆయిల్లో 5 నిమిషాలు ఉడకనివ్వాలి. 5 నిమిషాల తర్వాత కేజీ బోటికి 7 కట్టల చుక్కకూర తరిగి వేసుకోవాలి. అంతా చక్కగా కలుపుకొని మూత పెట్టి చుక్కకూరలో బోటీని మంచిగా ఉడకనివ్వాలి. సిమ్లో పూర్తిగా ఉడికి ఇలా ఆయిల్ పైకి వస్తున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేయడమే. అంతే, మీ టేస్టీ అయిన గుమగుమలాడే బోటీ చుక్కకూర రెడీ. మరి మీరు ట్రై చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.